వెల్కమ్ టు ఆర్ట్ ఎగ్జోటిక్స్. అయితే రైతులకు ఒక చిన్న మనవి నాది. దాన్ని ఒక్కొక్కరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. బట్ నా వంతు ప్రయత్నంగా నేను చెప్తున్నాను. అది కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే, చాలామంది రైతులు నాకు కాల్స్ చేసినప్పుడు కానీ, నార్మల్గా ఇంకా ఏదైనా ఇక్కడికి వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రతి ఒక్కరూ ఎవరైతే న్యూస్లో చూసో లేకపోతే 10 మంది పెట్టిన క్రాప్నే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య వినబడుతున్న పేరు వచ్చేసి మకడామియా నట్ మాత్రమే. మకడామియా నట్ ఎవరు అడిగినా కూడా మకడామియా నట్. ఇంకా దాని తర్వాత అవకాడోకి వచ్చేసరికి కూడా అవకాడోలో ఏదైతుందో ఇండియన్ వెరైటీ అదే. అంటే ఏంటంటే 10 మంది ఎవరైతే ఏది పెడుతున్నారో దాన్నే ఫాలో అవుతున్నారు. అలాగే పక్క చిన్న అతను ఏది పెడితే దాన్ని ఫాలో అవడమే. అయితే ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం చూడండి, మ్యాంగోస్ విపరీతంగా కాపు వచ్చినాయి. అందులో బంగినపల్లి మన దగ్గర కమర్షియల్గా హెవీగా ఉంటుంది. కానీ ఆ బంగినపల్లి మ్యాంగోను ఇప్పుడు లాస్ట్ టైం ఒక 2-3 రైతులు నాకు చెప్పారు, అసలు మా కాపంతా అలాగే ఉండిపోయింది, వదిలేసేసినాం, కొనేవాళ్ళు లేరు అని చెప్పేసి. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కొత్త పంటల సైడ్ వెళ్ళండి. చాలామంది రైతుల్లో నేను గమనించింది ఏంటంటే, అందరూ నేను చాలా బాగా ల్యాండ్ బాగా చేసినాను, గుంతలు మంచిగా తీసినాను, మంచి ఎరువులు తీసుకున్నాను, ఫెన్సింగ్ చాలా మంచిగా వేసినాను, డ్రిప్ సిస్టమ్ అంతా మంచిది పెడుతున్నాను అని చెప్పి చెప్తున్నారు. అన్నీ ఓకే, ఇవన్నీ చేసేది మనం అందులో పెట్టే పంట కోసము. ఆ పంటకు వచ్చేసరికి మేజర్ క్రాప్ ప్లాంట్స్ దగ్గరకు వచ్చేసరికి వాటి కాస్ట్ ఎక్కువైతున్నాయి మన ఉద్దేశంతో ఏదైతే తక్కువ రేటో అదే వెళ్ళిపోతున్నారు మళ్ళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో పెట్టాలనుకున్న వాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఇంతవరకు బంగినపల్లి అయిపోయింది. దాదాపు ఈ సంవత్సరం ఏ రైతుని అడిగినా, ఎక్కడ ఏ నర్సరీలో అయినా కూడా కేసర్ మ్యాంగో వెళ్తుంది. మళ్ళీ కేసర్ అందరు పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ రేపు మళ్ళీ రేటు ఉండక మళ్ళీ ఇబ్బంది పడతారు. ఒక రైతులు కొంచెం ఆలోచించండి. ఏదో ఉచిత సలహా అనుకోకండి, ఎంతో కొంత నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. ఇబ్బంది పడి అందరూ ఏదైతే పెడుతున్నారో దాన్నే పెట్టకుండా కొంచెం కొత్తగా ప్రయత్నం చేయండి, కొత్తగా పెట్టుకోనికి ఆలోచించండి. అయితే ఏంటంటే, స్పెషల్గా పెట్టాల్సిన ఏమైనా కొత్త రకాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే పెట్టుబడి దగ్గర ఆలోచిస్తున్నారు. పెట్టుబడి పెట్టి రైతులు అయితే పెట్టండి. అలా పెడితే ఏమవుతుందంటే, మీది క్రాప్ రెడీ అయిన తర్వాత మీ మొక్కలు మీరే రెడీ చేసుకోండి. నా కాన్సెప్ట్ అదే, రైతే మొక్కలు అమ్మాలి అనేది నా మేజర్ కాన్సెప్ట్. దాని నుంచే నేను చేసేది. ఇప్పుడు అలా చేసేదంటే ఇంకో రైతుకి ఇచ్చినప్పుడు మనము తక్కువ రేటుకు మొక్క ఇచ్చిన వాళ్ళం అవుతాం, అలాగే 100% జెన్యూన్ ప్లాంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇది నా ఒక మనవి. ఇది తప్పుగా అర్థం చేసుకోకండి. థ్యాంక్ యూ.